నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది రాబోతుంది కదా, చాలామంది ఈ క్రోధినామ సంవత్సరం ఉగాదిని, క్రోధి అంటే కోపం కదా, ఈ ఉగాది తర్వాత కూడా అంత కోపంతో ఉంటారని చెప్తూ ఉన్నారు. సో మెయిన్గా ఈ క్రోధినామ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది, అలాగే ఏప్రిల్ మాసం కూడా స్టార్ట్ అయింది కదా, ఏ విధంగా ఉండబోతుంది? క్రోధి అన్నంగానే కామ క్రోధము అంటే కోపము కాబట్టి ఈ క్రోధి అనే పేరు రావడం వల్ల కొన్ని అరిష్టాలు అవి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ వాతావరణంగా కూడా చాలా ఇబ్బందులు అవి ఉన్నాయి మనకి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏ పార్టీ గెలుస్తుంది ఏది గెలవదు అనేది అందరికీ కూడా ఒక సస్పెన్షన్ థ్రిల్లర్గా ఉంది. అందువల్ల ఈ విషయంలో భాగంగానే ఎక్కువ అల్లర్లు, గొడవలు, కోట్లాట్లు ఇవి ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరము మనకి పాపగ్రహాలకి ఆధిపత్యాలు ఎక్కువగా ఉన్నాయి. మనకు 9 నవనాయకుల్లో 7 ఆధిపత్యాలు పాపులకు రావడము, 2 ఆధిపత్యాలు మాత్రమే శుభులకు రావడం జరిగింది. అందువల్ల పాపులకు ఆధిపత్యం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా ఈ యొక్క రాజ్యాధిపతి కుజుడయ్యాడు, అలాగే మంత్రి శని అయ్యాడు. కుజశనులు ఇద్దరు పరస్పర శత్రువులు. అందువల్ల కుజశనులు శత్రువులు అవ్వడం వల్ల రాజు అనుగుణంగా మంత్రి ఉండాలి, కానీ మంత్రి శత్రువు అవటం వల్ల రాజుకు మంత్రి శత్రువు అయితే ఎలా ఉంటుంది? పరస్పరం ఎప్పుడు గొడవలు, విభేదాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ 9 ఆధిపత్యాల్లో ధాన్యాధిపతి, రసాధిపతి ఇట్లా విశేషమైన అధిపతులు 9 రకాల నాయకుల్లో కూడా ఎక్కువ ఆధిపత్యాలు శనికి 4 ఆధిపత్యాలు, కుజుడికి 3 ఆధిపత్యాలు, గురుడుకు ఆధిపత్యము, చంద్రుడికి ఆధిపత్యము రావటం వల్ల ఈ 9 ఆధిపత్యాలు రావటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా చాలా అరిష్టభూతంగా జరుగుతోంది అని చెప్పవచ్చు. ఎందువల్ల అంటే గ్రహానుకూలత ఎక్కువగా లేదు ఈ సంవత్సరం. ఈ గ్రహానుకూలత లేకపోవడం వల్ల ఈ క్రోధినామ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. అందులో భాగంగానే మనకి ఏప్రిల్ 9వ తారీఖున మనకు ఉగాది ప్రారంభమవుతుంది. అలాగే గురుగారు, మీరు ఇందాక అన్నట్టుగా క్రోధినామ సంవత్సరంలో కొంచెం కోపాలు కూడా ఎక్కువనే ఉంటాయని చెప్తూ ఉన్నారు. అలాగే బయట పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. అయితే ఈ ఉగాదికి చాలామందికి తమ రాశి, వ్యక్తిగత రాశి ఫలాలు తెలుసుకొని ఉంటుంది కదా, అయితే ముందుగా మేషరాశి వారి గురించి వివరిస్తారా? మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు. గ్రహానుకూలత స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులుగా ఉంది. ఆ ఇబ్బందులుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అనుకున్న విషయాలు అవన్నీ కూడా వెనక్కి వెళ్తుంటాయి. ఇంకా ఏమిటంటే మేషరాశి అధిపతి కుజుడు రాజు అవటం వల్ల మేషరాశికి కొన్ని అనుకూలాలు ఈ ఏప్రిల్ నెలలో తక్కువగా ఉన్నాయి. అంటే సంవత్సరం మీద మొత్తం మీద చూసుకుంటే పర్వాలేదు, కానీ ఏప్రిల్ నెలలో ఆధిపత్యం కుజుడైనప్పటికీ కూడా ఇబ్బందులు అవి చవిచూడవలసి వస్తుంది. వ్యవసాయ రీత్యా చూసుకున్న వ్యవసాయ పంటలు సరిగా ఆదాయం రాకపోవటము, లేదా అకాల వర్షాలు కురవటము ఇట్లా జరగటము, ఏదైనా విశేషమైన పంటలు వేసినా పంటలు సరిగా లాభించకపోవటము, ఇలాంటి వ్యవసాయం అంతా కూడా అంత అనుకూలంగా లేదు. ఏప్రిల్ నెలలో ఏ పంట కోసినా, ఏ పంట దిగుబడి వచ్చినా సరే. అందువల్ల ఏప్రిల్ నెలలో కొన్ని అరిష్టాలు వస్తూ ఉంటాయి. మేషరాశి వారు కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగం రుణకారకుడు, రోగకారకుడు కుజుడు అవటం వల్ల ఈ గ్రహానుకూలత అంత అనుకూలంగా లేకపోవడం వల్ల అనుకున్న ఉద్యోగం కోసం వెళ్ళిన వారికి ఇంటర్వ్యూలో సఫలీకృతం కాకపోవటము, కొన్ని ఇబ్బందులు చవిచూడవలసి రావటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఉద్యోగం మళ్ళా ప్రయత్నం చేసుకుంటే కానీ ఒక 100 మందిలో ఒక 10 మందికి ఏమైనా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయేమో, కానీ మిగతా 90 మంది మాత్రం నిరాశ ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి. వ్యాపారపరంగా చూసినప్పటికీ కుజుడు వ్యాపారానికి అధిపతి, మరి రాజు ఈ సంవత్సరం రాజు అయినే కాబట్టి వ్యాపారాలు అవి కొంచెం పర్వాలేదు. అనుకున్నటువంటి దిగుబడులు రాకపోయినప్పుడు కూడా ఈ వ్యవసాయ దిగుబడులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యాపారాల్లో కూడా పోటీతత్వం ఎక్కువైపోయింది. ప్రతి చోట కూడా దేని మీద ఆదాయం ఎక్కువ వస్తుంది, ఏది లాభం వస్తుంది అనేది రావడం వల్ల ఈ
పోటీతత్వం ఎక్కువ అవటం వల్ల ఖచ్చితంగా వ్యాపారాల్లో కొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. జాగ్రత్తలు వహించినంత మాత్రాన వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడటం వల్ల కొన్ని ఇబ్బందులు లేకుండా వ్యాపారంలో సమానంగా అయినా వెళ్తుంది. అది అనుకున్నంత లాభం అయితే ఆశించక్కర్లేదు. వ్యాపారం మీద కొద్దిగా వెళ్తూ ఉంటుంది, పర్వాలేదు. కొంచెం ఒక 10%, ఒక 20% ఏమైనా లాభం వస్తుందేమో తప్ప అనుకున్న 50%, 100% లాభం రావాలి అంటే మాత్రం వచ్చే అవకాశాలు వ్యాపారంలో తక్కువగా ఉన్నాయి. అట్లాగే వివాహపరంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ మేషరాశిలో ఉండే వాళ్ళకి వివాహం కుజుడు అధిపతి అవ్వడం వల్ల వివాహ కారకుడు కుజుడు దోషం ఉంటే త్వరగా వివాహం జరగదు. అందువల్ల ఈ కుజుడు అధిపతి అవ్వడం వల్ల కొంచెం వివాహం కూడా ఆలస్యత్వం ఏర్పడటము, కొంచెం మెల్లగా జరగడము, వివాహ సంబంధాలు త్వరగా కుదరకపోవటము, ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారు చూసుకోవాల్సి వస్తుంది. ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. ఆ పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి వివాహం సెటిల్ అవ్వడము, మళ్ళీ వివాహం త్వరగా జరగడము, వివాహంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. గురుగారు, మీరు అన్నట్టుగానే క్రోధీనామ సంవత్సరంలో కొంచెం కోపాలు ఎక్కువగా ఉంటాయని బయట పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలామందికి ఉగాది అంటేనే వారి వారి వ్యక్తిగత రాశి ఫలాల గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా. ముందుగా మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే రాజపూజ్యం అవమానం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అందువల్ల ఆదాయంతో చూసుకున్నట్టయితే మనకి వ్యయం ఎక్కువగా ఉంటుంది. 3 రూపాయలు కొంచెం చూసుకుంటే నష్టంలో మైనస్లోనే ఉంటున్నారు. అలాగే రాజభుజం చూసినప్పటికీ కూడా 4 గౌరవిస్తే 5 అవమానిస్తున్నారు. అలా ఈ రాశి ఫలంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా మొత్తం మీద ఈ సంవత్సర ఫలం చూస్తే ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే రాశ్యాధిపతి కుజుడు అవటం వల్ల, రాజు కుజుడు అవటం వల్ల కొన్ని అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉన్నాయి. మేషరాశి రాశిపరంగా చూసినట్లయితే ఈ రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంవత్సర ఫలంగా చూసినట్లయితే మాత్రం ఎక్కువగా అనుకున్నవన్నీ కూడా రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందువల్ల అంటే రాజు కుజుడు, రాజు ఎప్పుడైతే కుజుడు అయ్యేవాడో వడ్డించేవాడు మనవాడైతే శుభ్రంగా తినచ్చు అనేది ఒక సామెత. అందువల్ల రాజు ఈ రాశికి అధిపతి అవ్వటం వల్ల ఖచ్చితంగా రాజు యొక్క అనుకూలత ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ అనుకూలత ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. ఎందుకంటే గ్రహానుకూలత అనేది ఏమిటంటే హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని మంచి అనుకూలతలు ఉన్నాయి. అయితే మొత్తం మీద రాహు ఈ రాశికి ఇబ్బందిగా ఉన్నాడు. అందువల్ల రాహుకి మంగళవారం ఇష్టం. అందువల్ల మంగళవారం నాడు కొంచెం నియమాలు చేయడము, రాహు చుట్టూ ప్రదక్షిణ చేయడము, అట్లాగే రాహువరిష్టేతు సంపరాప్తే రాహు పూజాం చకారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోపశాంతయే అనేటువంటి శ్లోకాన్ని చక్కగా పారాయణ చేసుకోవడము, రాహుకి మినుములు ఇష్టం కాబట్టి మినుములు దానం ఇవ్వడము, ఇట్లాంటివి చేయడం ద్వారా ఈ రాశికి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నా కొంచెం అనుకూలతలు ఉన్నాయి ఈ రాశికి. ఎందువల్లంటే ఎర్రధాన్యాలు ఎక్కువగా పండుతాయి. ఎర్రధాన్యాలు అందుకంటే కుజుడికి ఎరుపు ధాన్యాలు ఇష్టం. అందువల్ల రాజు ఆయన అవటం వల్ల ఖచ్చితంగా ఎర్రధాన్యాలు, ఎర్ర పంటలు బాగా పండుతూ ఉంటాయి. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగస్తులు కూడా కొంచెం అనుకూలతలు అవి ఉంటాయి. ఎందుకంటే గురువు బలంగా ఉన్నాడు. గురువు బలం ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు గురుడు. ద్వితీయ స్థానం ఎప్పుడైతే వెళ్తున్నాడో రెండో స్థానం భాగ్యస్థానం. భాగ్యస్థానం ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు అవి రావటము, ఉద్యోగాల్లో స్థిరపడటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల మంచి ఉద్యోగం పరంగా చూసుకున్నా ఇబ్బందులు లేకుండా మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం జరుగుతుంది. తర్వాత వ్యాపార పరంగా చూసుకున్న కుజుడు వ్యాపారానికి అధిపతి అవ్వడం వల్ల, కుజుడే అన్నీ అవ్వడం వల్ల వ్యాపార పరంగా కూడా వ్యాపారాలు అవన్నీ కూడా మంచి అధిక లాభాలతోటి ముందుకు వెళ్తాము. సంవత్సర పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంకా కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాలు చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వ్యాపార సంస్థలు ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడం ఇట్లాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఇటువంటి సంస్థలు 4-5 స్థాపించడం ద్వారా ఖర్చు అవ్వడం అని అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్న కుజుడు అధిపతి అవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా ఉండవు. అయితే రాహు వల్ల ఏమిటంటే నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకా ఏమిటంటే మొత్తం మీద చూసినట్లయితే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా
అట్లాగే వివాహపరంగా, సంతానపరంగా, ఏ పరంగా చూసినప్పటికీ కూడా ఈ రాశికి కొన్ని అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక 70% వరకు కూడా అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ యొక్క పరిహారం, రాహువుకి పరిహారం చేసుకోవడము, అలాగే దృష్టి దోషాలు, నరదృష్టి, నరగోళ ఎక్కువగా ఉంటుంది. వాటికి పరిహారం చేసుకోవడం ద్వారా వీళ్ళకి అనుకూలతలు కలిగి సుఖ సంతోషాలతో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో మాకు తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.